హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో దొండకాయ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాము. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఏ రెసిపీ లేకపోయినా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేస్తే మీ ఇంట్లో ప్లేట్ అంతా ఖాళీ అయిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీగా. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా దొండకాయలన్నింటినీ నిలువుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూడండి, ఈ ప్రకారంగా కట్ చేసుకోవాలి. మీకు ఇలా వద్దంటే నార్మల్గా అయినా కట్ చేసుకోండి చిన్న పీసెస్గా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి ఆనియన్స్ని. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అస్సలు మర్చిపోద్దండి. అలాగే షేర్ కూడా చేయండి, ఇంకా అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకున్న దొండకాయలని వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. దొండకాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి. చూసుకోండి, బాగా ఫ్రై చేసుకుంటూ అటు ఇటు ఉండండి. ఇప్పుడు దొండకాయలన్నీ మగ్గిన తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వైట్ రైస్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, దొండకాయ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.